చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళము అదేవిధంగా ఇతర సంస్థలు చర్యలు అనేది మొదటి. రెండవది వీడీసీ కనుక చట్టబద్ధత ఉందా? ఒకవేళ చట్టబద్ధత ఉంటే వాళ్ళు మన రాజ్యాంగానికి లోబడి కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి ఎంతవరకు అమలవుతున్నాయి, అమలవుతుంటే మనం చేయాల్సినటువంటి ఉన్నాయా ఓన్లీ మన నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకవేళ మన నిజామాబాద్ జిల్లాలో కనుక వీడీసీ ఆధారాల కంటే ఎక్కువగా ఉంటే మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ లోపై గారి ఒప్పందాలతోటి వీడీసీ వాళ్ళు ఏమైనా పనులు చేస్తూ ఉంటారు. దీని పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలను జెడ్పీటీసీలను లోబల్చుకుని వాళ్ళు ఇటువంటి గ్రామాల్లో పూర్తిగా పెద్దందారి వ్యవస్థ నడుపుతా ఉన్నారు. అంటే ఒక కిరాణా షాపులు కానీ, బెడ్ షాపులు కానీ, ఇసుక దందాలు కానీ, మరి పొలం దందాలు కానీ నడిపించడానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అంటే వాళ్ళకు ఈ రాజకీయ నాయకుల యొక్క అండదండలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి మరి చట్టసభల్లోనే వీడీసీ అనేటువంటి దాన్ని లేకుండా చేయగలుగుతామా అనే అంశం పట్ల కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. అంటే ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్యే గారు అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి, మనం అందరం ఒక కమిటీ లాగా ఏర్పడి తప్పకుండా వీడీసీ వాళ్ళు చేసేటువంటి ఆగడాలు అరాచకాలను అరికట్టగలుగుతామనేటువంటి పూర్తి ఆత్మవిశ్వాసంతో మనమందరం ఐక్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఒక్క సమావేశంలో వచ్చి మాట్లాడుకొని పోయినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. కాబట్టి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఒక వేదికగా తయారై వీరి యొక్క ఆగడాలను అరాచకాలను అరికట్టేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం కాగలుగుతాయి అది ఈ సేవా సహకార సంస్థ ద్వారా కూడా అనేటువంటి విషయాల పట్ల మనం అందరూ నవీపేట దగ్గర ఒక గ్రామంలో మా మేరు కులస్తులు కూడా గ్రామ బహిష్కరణ చేసి అప్పుడు పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి తిరిగి దాన్ని సంప్రదింపులు చేసి అది మళ్ళీ అది రివర్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసినాం. అట్లనే ప్రతి కుల సంఘం వారు కూడా ఈ కమిటీలో ఉంటూ వారి అరికట్టడానికి మనమందరం పూర్తి స్థాయిలో ఏకత్రితం కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనమందరం కూడా ఒకసారి కుల సంఘాలు ఇక్కడ చాలా తక్కువ కుల సంఘాలు వచ్చాయి. బీసీ కులాల్లో 36-38 కుల సంఘాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి బీసీ సంక్షేమ సంఘం. ఆ 38 కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా కాకుండా జిల్లా కేంద్రంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండి మరి ఈ సమస్య పరిష్కారం కోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా మరి న్యాయ అయితే ఏదైతే మా ఊళ్ళో వీడీసీ వల్ల ఆగడాలు చాలా తారాస్థాయి లేదు. అయితే 2009 ప్రాంతంలో ఊర్లోనే సర్పంచ్ గారికి, తర్వాత సొసైటీ చైర్మన్ గారికి సోషల్ మీడియా చేయడం జరిగింది. వాళ్ళు దానిలో ఏం చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు సిఐగా ఉన్నటువంటి బసవరెడ్డి గారు ఈ వీడీసీలో ఉన్నటువంటి సభ్యులందరినీ తీసి జైల్లో చేస్తే అప్పటి నుంచి వీడీసీ లేకుంటాయి సార్ మా ఊళ్ళో. అయితే 2018 నోటిఫికేషన్ వచ్చింది. రిజర్వేషన్ ఎస్సీకి సర్పంచ్ అంటే 11 చొప్పున 4 పెద్ద మనుషులై 12 పెద్ద మనుషులై వీడీసీ ఇమీడియట్లీ స్థాపించారు సార్. వీడీసీ స్థాపించిన తర్వాత నేను ఒక ఎలక్ట్ అయిన సర్పంచ్గా అయితే నాకు ఒక సామంతర ప్రభుత్వం చేసేది సార్. అయితే ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు కానీ నాకు నాకు జరిగినట్టు నాకు సార్ నేను కూడా ప్రజా సంఘాలు ప్రభాకరన్న ముసలి సంఘాలతో నేను చాలా
వీటిని ఇవాళ ఎట్లానే అడిగింది సార్. మొన్న మీరు దగ్గర చేసింది సార్, అది అందరికీ కలుగుతుంది సార్. మీరు చేసినటువంటి కార్యక్రమం 5 ఊరు ఈరోజు ఏదైతే మేము ఏ ఊళ్ళైనా ప్రైవేట్ ఎవరైనా మేము మా ఊళ్ళలో కులాలలో బందీగా ఉన్నటువంటి వాళ్ళు, నేను ఒక మాల కులంలో బందీగా ఉన్నా, కులానికి వ్యతిరేకంగా చేయడానికి పనిచేస్తాను. అందుకోసమే నేనేమంటున్నా సార్, కొంచెం దయచేసి ఇప్పుడైతే ఏదైతే మీరు ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది అవసరం సార్. ఇటువంటి చట్టాలు ఉన్నాయని మాకు తెలియదు. ఎవరండి మాకు తెలిసిన మేము ప్రజా సంఘాలు తిరిగిన మాకు తెలిసిన మేము చెప్పేటువంటి ఇంట్లో ఉంటారు. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు వ్యక్తిగతంగా చేసే చట్టం కాబట్టి వాళ్ళను పోలీస్ వ్యవస్థ ద్వారా మీ న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి సీరియస్గా ఏమన్నటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మీరు చెప్పదలుచుకుంటే సార్ కొద్దిమంటుకు బాగా అవుతాయి సార్. మేము ఇప్పుడు ప్రజా సంఘాలు మేము వస్తాం అడగాలి ఎన్నోసార్లు ఉద్యోగాలు వేస్తాం, కానీ ఎక్కడ కూడా అదొక లాంగ్ ప్రాసెస్ సార్, ప్రయాసంతో కూడుకున్నటువంటి పని. అది కొన్ని సంవత్సరాలు పడతారు. పరిస్థితి కూడా ఉన్నది సార్ ఊళ్ళో. మా 6 డివిజన్ ఏదైతే గ్రామ వీడీసీకి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి వాటికి సార్ మీరు న్యాయ వ్యవస్థ తర్వాత పోలీస్ వ్యవస్థ మీరు పాలక పార్టీలు వాటిని సమర్థించకపోతే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళరు. మనం కంప్లైంట్ చేసినా వెళ్ళరు. ఎరుగట్ల విషయంలో ప్రభాకరణ చెప్పిన తాళనాంప విషయంలో టీమ్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు రేపు పోతామని అన్నారు. అక్కడ పోలీసు వాళ్ళని కూడా ఉండలేదు గ్రామానికి. అంతేకాదు మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తారని చెప్పి 500 ఈత పొలాన్ని తగలబెట్టారు. ఆ ఈత చెట్టు తగలబెడితే వృక్షుల రక్షిత అంటాం కదా, మరి అటవీ శాఖ వారి నినాదాన్ని పక్క పెట్టిండ్రా అని ఒకసారి మీ ద్వారా తెలియజేస్తాం. అంతేకాదు ఎక్సైజ్ వాళ్ళు అది టాడిటరీ అయినప్పుడు 37 ఏ సెక్షన్ కింద వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి లోపలికి, మరి ఆ పని ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతాం. అంటే వాళ్ళని పని చేయలేరు ఈ పాలకవర్గం. సగలన్నా అన్ని పార్టీల పేర్లు చెప్పాడు, మీరు ఏ పార్టీ పేరు చెప్ప, అన్ని పార్టీలు కూడా ఓన్లీ వామపక్షాలు తప్ప. అయితే ఈ పరిస్థితి వస్తూ ఉంది. రజకులు చేశారు, మిగతా వాళ్ళు చేశారు. మెయిన్గా ప్రతి గ్రామంలో వృత్తిదారుల మీదనే ఎక్కువగా పడతా ఉన్నారు. రేర్గా కొంతమందిని దళితుల మీద ముస్లింల మీద కూడా పడతా ఉన్నారు. మానవపల్లి ఇష్యూ తీసుకుందాం. నందిపేట మండలం మానవపల్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అక్కగారు వాళ్ళ భావమరులు మానవాళిల మధ్యన గొడవ పెట్టి అంబేద్కర్ భవనం దగ్గర పెద్ద ఎత్తున ఇష్యూ చేశారు. కొట్టుకున్నారు, చంపుకునే దిశ వచ్చింది. అప్పుడు కుల వ్యతిరేక పోరాట సంఘం, హైదరాబాద్ హైకోర్టు నుంచి లాయర్ల సంఘం అందరూ కూడా వచ్చి అనేక పోరాటాలు చేస్తే ఎస్సీ కమిషన్ వాళ్ళు కూడా రాములు గారు వచ్చి అక్కడ మీటింగ్ చేస్తే వాళ్ళకి చేయకపోవడం. మన మీరు ఈ జగన్పల్లి వాళ్ళని ఎట్లయితే పడ్డారు ఆ విధంగా పడుతుంది. తమ్ముడు అడిగారు చట్టబద్ధత ఉందా? చట్టంలో ఏ సంఘాలు పెట్టుకోవద్దని లేదు, కానీ ఏ సంఘం పెట్టుకున్నా ఆ సంఘాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప చెప్తారు. ఎవరి మీదనైతే వేటు వేయదలుచుకున్నారో ఆ వర్గం వారిని హాజరు కానియన్నారు. ఉదాహరణకు గౌడ్స్ మీద వేటు వేయాలని అనుకున్నారు అనుకోండి, ఆ కమిటీలో ఉన్న గౌడ సభ్యుల్ని పక్కన పెట్టేస్తారు, వాళ్ళ కమిటీలు కానీ అప్పుడు మిగతా వాళ్ళందరూ తీసుకుంటారు. అంటే మిగతా కులాల వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు దూరమో మా ఇంటికి మీరు కూడా అంతే దూరం, ఏం వ్యత్యాసం ఉండదు. ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి మా మీద వేటు వేస్తే రేపు మీ మీద కూడా అదే పరిస్థితి వస్తుందని మేము తెలియజేయవచ్చు. ఇక గొల్లకోమంది అయితే చెప్పలేము. ప్రభాకరణ కూడా ఉన్నాడు, పల్లికొండల జరిగినటువంటి పోరాటంతా వాళ్ళకు 30 మేకలు ఇవ్వాలి, 30 గొర్రెలు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడికి ఇస్తారు 30 గొర్రెలు? అంటే వాడు పెంచుకొని సంవత్సరం మొత్తం పెంచుకొని చేస్తే 30 గొర్రెలు ఇస్తే వాడు పండుగ చూసుకుంటాడు, వీడు మాత్రం 7 చూసుకుంటాడు. ఇది ఎక్కడికి అంటే గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప, గవర్నమెంట్ కోసం పనిచేయాలి తప్ప, గ్రామ ప్రజల్ని అన్ని రంగాలకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరగద్దు. అవమానపరచొద్దు, అవమానపరచకుండా చేయాలి. దీని మీద నేను 2019లో అసలు గ్రామాభివృద్ధి కమిటీలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మొత్తం అందరినీ కూడా సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. అది ఇప్పుడు జడ్జి గారికి ఇస్తాను, అవగాహన కూడా వస్తుంది. దానికి ఏమైనా చిన్న లోపల కూడా ఉండవచ్చు. ఇది మిత్రుల. సో విషయం ఏంటంటే ఈ గ్రామాభివృద్ధి కమిటీల వాళ్ళు ఒక వర్గం
రాజ్యాంగ నిర్మాణానికి అధ్యక్షత వహించిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. పక్కనే ఉన్న బోర్డు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని తీసి పడేశారు. మేమందరం కలిసి గొడవ చేసి ఆ విగ్రహాన్ని తీసుకుపోయి గ్రామ పంచాయతీలోనే నిలబెట్టాం. రేపలపల్లిలో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. గద్దరంగాన్ని పిలిపించిన రోజు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేయలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేను పడుతున్న బాధ అందరు కూడా లోపల ఉంది అని వ్యక్తపరచలేదు. ప్రస్తుతం ఎదుగుతున్న జనరేషన్కి హూ బ్రాట్ ద డెమోక్రసీ, వాట్ ఈస్ ద డెమోక్రసీ, వాట్ ఈస్ అవర్ ఇండియా, వాట్ ఈస్ ద సెక్యులరిజం, ఇవన్నీ తెలియట్లేదు. వాళ్ళకి ఏమైనా కొన్ని రకాలనే బయటకు వెళ్తా ఉన్నాం. ఘటసాలను మనకు తెలుసు, మేము చాలా పోరాడుతున్నాం కాబట్టి ఇట్లా ఆ బాధ ప్రస్తుత జనరేషన్ కూడా అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పనిని మమానిపించుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మన సమస్యలు పరిష్కారం కావు. ఇట్లా గ్రామం మొత్తం కూడా చైతన్యపడేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మేము ఇప్పుడు ఏప్రిల్ 23 తారీఖు నుంచి ఏప్రిల్ 26 తారీఖు వరకు తాళరాంపూర్ విషయంలో అవిరళ కృషి చేసే పోరాటం చేసినాం. అంచెలంచెలు జేఏసీ ఏర్పడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం, జిల్లా వ్యాప్తంగా పెట్టాం. ఆ అవేర్నెస్ లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం ఎక్కడ అనేది మనం ఆలోచించాలి. ఉద్యమంలో పోరాటంలో మనం ఇప్పటికి కూడా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ఉండొద్దు. కొంతమంది అంటున్నారు, కలెక్టర్ గారి ప్రోగ్రాంలో కూడా చెప్పాను, గ్రామాభివృద్ధి కమిటీలు రద్దు చేయరు. ఎందుకు రద్దు చేయరు? మనం అధికారికంగా వాళ్ళకి అనుమతిస్తే రద్దు చేస్తాం. మనం ఇచ్చాం కాబట్టి అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు స్వతంత్రంగా పెట్టుకున్నారు, సభ్యంగా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి వాటిని నిషేధించండి. అందుకోసం వాటిని నిషేధించే కోణంలో చేయాలి. వాటిని నిషేధించాలి అంటే మన చక్రపల్లి జరిగినటువంటి వాళ్ళే మేము మా కమిటీని రద్దు చేసుకుంటామని ప్రకటించడం కరణీయం. అది న్యాయశాఖ వారికి, పోలీసు వాళ్ళకు దక్కింది. పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్పాలి. చాలా మంది చెప్తా ఉన్నారు, సిపి గారు స్పందించండి. సిపి గారు స్పందించింది దాన్ని రద్దు చేయడం కోసం కాదు అని నేను అనుకుంటున్నాను. మన పోరాటాన్ని కొంచెం చల్లవలసిన కోసం, అంతే తప్ప అదే చేస్తే పోలీసు పెట్టాలని మొత్తం కూడా దిగాలి. 3 సార్లు పసుపు ఏర్పాటు చేయడానికి ప్రారంభించడానికి వచ్చిన అమిత్ షా వస్తే వికలాంగుల కారణాలను కూడా తీసుకుని అవకాశం. మరి వాళ్ళందరూ ఎందుకే ఆ పరిస్థితి తీసుకుని వస్తే సమన్యాయం జరిగితే పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళకు స్వేచ్ఛనిస్తే, ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు స్వేచ్ఛనిస్తే ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని కాపాడతారు. సామాన్య న్యాయం జరుగుతుంది. గ్రామాభివృద్ధి ఆగడాలు తగ్గిపోతాయి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తారు. జగ్గరపల్లి మండలం చిత్రమూరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో వారు పోతుంది. దానికి సర్పంచ్ ఎస్సీ మాది. మీరు ఉచిత నిధులు తోడుకుంటున్నారని అడిగినందుకు 1,25,000 రూపాయలు దండ తీసుకున్న సర్పంచ్. ఈ సర్పంచ్కే నేను పేర్ల మీద సంవత్సరం ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అట్లాంటిది మనం ఏం చేయగలం. ఇప్పుడు ప్రజెంట్ అదే గ్రామంలో కొంతమంది పేదవాళ్ళు ఆ గుట్టని తోముకొని గుడిసెలు వేసుకుంటే ఒక్కొక్క గుడిసెకు 1,00,000 రూపాయలు అడుగుతూ ఉంటారు. చిత్తూరు గ్రామం ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు? ప్రజలు దోసుకోవాలి. ప్రజలందరూ కూడా ఇల్లు కావాలని కొట్లాడుతూ ఉంటే ఆ కొట్లాడేదాంట్లో కూడా ఇల్లు వేసుకుని చేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి కూడా పోతుంది. ఒక చిన్న ఉదాహరణ, లిమిటేషన్స్ ఉందని నేను లిమిటేషన్స్ కూడా మిత్రులందరూ చెప్పినట్టు వచ్చినాయి. ఆ అంశాలన్నీ లేకపోతే సుదీర్ఘ ప్రసంగం అయితే. అందుకోసం ఈ ప్రయత్నం గ్రామాభివృద్ధి కమిటీలని పూర్తి స్థాయిగా వాళ్ళు రద్దు చేసుకునే విధంగా, నిషేధించే విధంగా మనం ప్రయత్నం ఉంటే పోలీసు వారికి వాళ్ళ కేసుల ద్వారా వాళ్ళు కేసులు తీసుకువచ్చి కోర్టు సబ్మిట్ చేయకపోతే కోర్టు వెళ్ళి కేసులు బుక్ చేయలేదు కదా. అందుకోసం ఇట్లా కోఆర్డినేషన్ బట్టి చేస్తే పోలీసు వాళ్ళు కూడా నిస్వార్థంగా పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడీసీల ఆగడాలు, వీడీసీల సమస్యలు ఎందుకు ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు అందరికీ తెలుసు సార్. ఇక్కడ కొత్త గొప్ప అందరూ అవేర్నెస్ లేని ఏమీ చేయలేరు సార్. ఒక్క విషయం అంటే మీరు వచ్చి రాగానే అంటే ఎక్కడైతే బాధిత
పరిస్థితులు మేము చూసినాం కాబట్టి అంటున్నాము సార్. ఒకటే మీరు అనుకుంటే మేము మీతో పాటు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కలుగిత కార్మిక సంఘం నుంచి అలాగే జన విజ్ఞాన వేదిక తరపు నుంచి మేము గత 20-30 సంవత్సరాల నుంచి అవేర్నెస్ మూఢనమ్మకాల మీద ఇలాంటి వాటి మీద మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. మేము రావడానికి సిద్ధం. అక్కడ ఒక బీడీసీ వ్యతిరేక కమిటీ అనేది ఏర్పాటు చేయండి. చేస్తే అందులో సభ్యులుగా ఉంటే ఎక్కడైతే సమావేశాలు పెడతామో అక్కడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గరికి మనం అవేర్నెస్ ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవేర్నెస్ తీసుకురావడానికి 1994-95 నుంచి పనిచేసింది. మొదటిగా పరిమితమైనది చెప్పేసి ఎక్కడ ఉన్నారో ప్రజలకు పెడితే దాన్ని తీసేసి బహుజన సంఘటన సమితి ఉద్యమం చేసిన 20 సంవత్సరాలకే చెప్తున్నాను అందరికీ. వాళ్ళకు వీడిని పెట్టుకోవడం అనేది ఏదైతే ఉన్నదో తొట్టిదాన్ని రాజ్యాధికారాన్ని తీసుకోవడానికి మాత్రమే ముందు ముఖ్యం. దాన్ని వాళ్ళు సాధించినట్టయితే అన్ని సాధించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంగా వీడీసీని పెట్టి దొడ్డిదారిన అక్కడ ఉన్న రాజ్యాధికారులు అంటే ఎంపీటీసీని సర్పంచ్ని పదవులని కబ్జా చేసుకోవడానికి మాత్రమే వాళ్ళ చేతులు ఉన్న వ్యక్తిని ఆ సీట్లో కూర్చుని పెట్టడం లేదా అవకాశం అనేది జనరేషన్ వస్తే వాళ్ళు ఉండడం అనేది ముఖ్యం. దానికోసమే వాళ్ళు ఈరోజు వీడీసీని పనిచేస్తున్నారు. వీడీసీని చట్టబద్ధకు నియమనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రోజు పడే 2-3 నియమాలు వస్తున్నాయి. విలేజ్ గ్రామానికి గట్టి ఏర్పాటు, విలేజ్ గ్రామానికి గట్టి ఏర్పాటు. మరి ఏమి చూడాలి? దాన్ని తిరగాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు రాగానే పేపర్ రాగానే దాని దగ్గర యాక్షన్ తీసుకుంటే ఎలా కలిపేస్తే ఇంకోటి తెలియదు. వాడికి యాక్షన్ తీసుకుంటే పేపర్ ఖచ్చితంగా రోజు పడేస్తుంది. గ్రామానికి గట్టి అని చెప్పి పేపర్ న్యూస్ వస్తుంది. నేను ఆ గ్రామంతో చూడండి 95% గ్రామానికి గ్రామాల వాళ్ళు దానికి అధ్యక్షులు అంటే దొడ్డిదారు రాజ్యాధికారులు సంపాదించుకుని చేతులు పెట్టుకుంటారు. చేతులు పెట్టుకొని వీళ్ళందరినీ ఆటాడిస్తున్నారు. మరి ఎంత మటుకు సమంజసం? మీరు చేయాల్సింది ఇప్పుడు
తర్వాత ఎవరైతే నెక్స్ట్ వీడీసీ వాళ్ళు వచ్చారో వాళ్ళు ఇక్కడ ప్రజామంలో నా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామంలో సర్పంచ్ సుమారు 9 కోట్ల రూపాయలు అవినీతి పాల్గొన్నాడని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది నా విషయానికి వస్తే నేను ఒకసారి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అనవసరంగా మీరు అక్కడ ప్రజల్లో ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు అయితే ఏమన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9 దాకా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇల్లేదు, మాకు అవసరం లేదు, మాకు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు. మళ్ళీ నెక్స్ట్ ఎంత ఎవరైతే మనం బీడీసీ అనుకుంటున్నామో బీడీసీలో అన్ని కుల సంఘాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సంఘాలు ఉంటాయి. కానీ అలా పాలించేది ఒక 2-3 ఉంటారు. వాళ్ళ మాటని వాళ్ళ పెద్దగా నడుస్తుంది. మన వాళ్ళ కుల సభ్యుడు మన కుల సభ్యుడు ఉంటే మన మాట చెల్లుబడి కాదు. వాళ్ళే అర్థం చేస్తారు. అరే మనిషికి రెప్పింది అడిగలుగుతారా, మనిషికి ఐదు దొరకరా అని చెప్తారు. తొలిపేసిన లాగా అనుకోవడం దొరకచుకుంటారు. రాత్రికి కొద్దిగా సిటీకి వేపిస్తారు, తాగిపించి వాళ్ళు వేపిస్తానికి ఒక నిర్ణయం చేయాలని చెప్పిస్తారు. అదే ముచ్చట కొనసాగుతుంది సార్. మనం ఇయ్యాల చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా స్టోరీ పక్కన చెప్తా. అయితే మన తెలంగాణలో అభివృద్ధి చెందిన గ్రామం అంటే చెప్పండి సార్, ఎవరు తెలుసా? అంకాపూర్. సో అంకాపూర్ మనకి ఎవరు వెళ్ళినా కానీ ఏ షాపులో కూడా వాటర్ దొరకదు. ఒకటే ప్లేస్ లో ఒకటి దొరుకుతుంది, అది ఒకటే ప్లేస్ లో ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన టెండర్ వేస్తే వాటర్ దొరుకుతాయి. వేరే షాప్ లో పోతే అంత సుమారు ఒక 100 ఆర్డర్ చికెన్ సెంటర్ ఉన్నా కూడా ఎక్కడ వాటర్ దొరకదు. తాగడానికి ఎండాకాలం అయినా సరే మనం లోపలికి వెళ్ళాలి, ఒకటే ప్లేస్ ఉండాలి, ఆ ప్లేస్ లో మనం వాటర్ తీసుకోవాలి. వాళ్ళకి అత్యాధంగా మనం నీరు కాల్చినామనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి జరిగిపోతుంది. ఇప్పటిదాకా మన నాయకుడి గారు చెప్పారు, ఫస్ట్ బెల్ట్ షాప్ సార్. బెల్ట్ షాప్ వచ్చే ఆదాయం నుంచి సుమారు 13,000 పాపులేషన్ 32,000 రూపాయలు చెల్లిస్తారు. అలాగే తెల్లగల్లు సుమారు 30,000 రూపాయలు చెల్లిస్తారు సార్. చిన్నగా కూలింగ్ షాప్ ఉంటాయి, ఒక్కొక్క కూలింగ్ షాపు నెలకు సంవత్సరానికి 6,500 రూపాయలు చెల్లిస్తారు. అట్లా 12 షాపులు ఉంటాయి. ఇలా వాళ్ళ ఖర్చు ఆదాయంతో వాళ్ళు విచ్చలవిడి ఖర్చులు ఉంటాయి సార్. విచ్చలవిడి ఖర్చులు ఉంటాయి. దీన్ని మనం మీరు ఖర్చున్నాం అనుకో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నేను సర్పంచ్ చేసిన రోజు నాపై ఎటువంటి కాంప్లికేట్ రాలేదు. నేను నా దగ్గర ఖర్చులు మంచిగా చేసిన దీపైన తర్వాత మన ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో నా పైన చేసారు, నేను చెప్పాను ఏఎల్కో ఇన్స్పెక్షన్ ఖర్చు ఎవ్రీ ఇయర్ మన దగ్గర అడిట్ జరుగుతుంది. క్లియర్ అయిపోయింది, లేకపోతే క్లియర్ అయిపోయింది. కానీ ఎటువంటి గణేష్ గారు వల్ల ఇవ్వలేడు అని ఆలోచన చేసి సార్ మేము ఇప్పటి వరకు 3 టర్మ్లో సర్పంచ్ చేసాం. మాది కొలసుగా మా బ్రదరు, మా వదిలి, మా మిసెస్ 3 టర్మ్ చేసి పెట్టి మళ్ళీ రంగరూపాయలు ఆలోచన కొద్ది ఏం చేసారంటే ఫస్ట్ గ్రామంలో కొందరు రంగలు కాదు సార్, వాళ్ళకు ఐపీసీ ఇప్పిస్తేనే మన మీద పాస్ సమస్య. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ కమిటీ పేరుతో ఈరోజు నిర్వహించిన వీడీసీల ఆగడాలపై అభిప్రాయాలు పరిష్కారాలనే చర్చ మీద ఈ చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ గారికి మరియు జిల్లా సివిల్ సీనియర్ జడ్జి గారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో వీడీసీల ముసుగులు పెత్తందారులు ఈరోజు బీసీలని, దళితుల్ని, అట్లాగే మైనార్టీలని వారి హక్కుల్ని కాలరాచి వేస్తున్నారు. సోషల్ బైకాట్ చేతి వృత్తుల్ని ఈ హక్కుల్ని కాలరాచి వేస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణగా కూడా చర్చలో వచ్చింది. తాళరాంపూర్లో 16-17 మాసాలుగా 70 కుటుంబాలు గీతా గీసుకుని బతుకుతున్న 70 కుటుంబాలు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇతర కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద ఆంక్షలు విధించి వాళ్ళ పనిని నాశనం చేసే విధంగా తీసుకున్న చర్యను కూడా ఈ చర్చలో వచ్చింది. కాబట్టి మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, దయచేసి అట్లాగే కొంతమంది భూమి సమస్యల్ని కూడా పెత్తందారులు వీడీసీ పేరు మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలపైన ఈరోజు చట్టం తన పని తను చేసుకోనియకుండా అడ్డుపడుతున్న శక్తులు ఎవరు అని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు తాళరాంపూర్ లాంటి ఘటన కానీ అట్లాగే అనేక గ్రామాల్లో ఇవాళ
తమ వ్యాపారాన్ని కొనసాగించుకోలేని స్థితిలో ఏర్పడుతుంది. ఆరేకటికే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసం అమ్మీరని కూడా ఆంక్షలు విధించి వాళ్ళని బహిష్కరణ చేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అందుకని ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ కమిటీ ఏదైతుందో మండల గ్రామ స్థాయిలో కూడా విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేయాలని వారికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని మేము రైతు సంఘంగా వారికి హామీ ఇచ్చి ఉన్నాం. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈ లీగల్ సెల్కు మన దరఖాస్తులను కూడా చేసుకోమని కూడా ఈ బాధితులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాయకుడు ఎవడు కూడా ఈ ప్రజల సంక్షేమం కోసం చేయడం లేదు. సో కాల్డ్ పొలిటికల్ పార్టీస్ పార్టీలు ఏవి కూడా. కాబట్టి ఈ కులాలు పోవాలని కానీ లేకపోతే బీడీసీ రద్దు కావాలని కానీ ఆ ఆవిడాల మీద చేస్తే ఏమంటే ఫోన్ వస్తుంది పోలీస్ స్టేషన్, ఆ ఎమ్మెల్యే నుంచి ఆ మంత్రి నుంచి చూసి చూడట్టు ఉందని చెప్పి వచ్చిన బాధితులకేమో చేస్తున్నాం చూస్తున్నాం అని చెప్పేసి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ ఉంది. అందుకోసమే ఫస్ట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏ కులానికి కాకుండా మనం బీడీసీలో ఉంటుందని తీర్మానం స్టార్ట్ చేయండి. గ్రామాల్లో ర్యాలీలు ఇవ్వండి, స్లోగన్స్ ఇప్పించండి. అరే అదేమరు దానికి అసలు ఏమీ లేదు, తాడు పొందడం లేదు. మనం ఇచ్చినటువంటి బలమే సైకలాజికల్ బలం అందులో ఉండాలన్నటువంటి ఒకదాన్ని తొలగించాలంటే కులాల పరంగా మీరు అవేర్నెస్ ఇవ్వాలి. ఇది స్టార్ట్ చేయాలి. తర్వాత చట్టపరమైన విషయాలు జడ్జి గారు చూస్తారు, కోర్టులు చూస్తారు, ఏసీబీ చూస్తాడు, సిబి చూస్తారు, అందరూ చూస్తారు. ప్రజల్లో మార్పు రావడంతో చట్టాలు కూడా ఏమి చెయ్యలేవు అనే మాత్రం మనకి అనేక నిదర్శనాలు అనేక చట్టాల్లో. కాబట్టి ఈ డెసిషన్ తీసుకుందాము. ఫస్ట్ గ్రామాల్లో ఒక ర్యాలీ చేయాలి. బీడీసీలు వద్దు, పంచాయతీలు ముద్దు, కుల పెద్దల వద్దు, రాజ్యాల్లో ముద్దు, ఇలాంటి స్లోగన్స్ క్యాచీగా ఉన్నటువంటి అనేకం తయారు చేసి ఫస్ట్ ర్యాలీలు చేద్దాం. తర్వాత ఎవరైతే ఒక రకమైన వాతావరణం వస్తుంది, జిల్లాలో మొత్తం ఎక్కడెక్కడ ఒక వాతావరణం వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు బలహీనపడతారు. బలహీనపడిన తర్వాత కేసులు అంటే మన పొలిటికల్ పార్టీస్ తోటి కూడా మీటింగ్ పెట్టాలి. ఇలా వాళ్ళని మైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి అనేక సందేశాలు పెట్టాలి. ఇంకా మిత్రుడు చెప్పినట్టు కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ పర్యవేక్షణ కూడా చేయాలి. అవసరమైతే మండలాల వారికి కూడా చేయాలి. ఇవి కొన్ని సూచనలు రాబడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఏంటంటే కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి జిల్లా న్యాయ సహకార సేవా సమితి కార్యదర్శి జిల్లా శ్రీ గారు మరియు సెక్రటరీ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి వచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వివిధ రూపాల్లో ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది కూడా బాధితులే ఉన్నారని తెలియజేస్తున్నారు. కొంతమంది ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ కమిటీ యొక్క పరాశకాన్ని కానీ వాటి యొక్క అగత్యాన్ని చేస్తున్నారు. దాంట్లో పోరాటం చేసినటువంటి చాలామంది వాటి పట్ల రూపుమాపేందుకు ప్రయత్నించినటువంటి లీడర్లు కూడా ఉన్నారు. మరి ఇంతకాలం మనం పోయినా కానీ కంప్లైంట్ చేసినా కానీ ఎఫ్ఐఆర్ చేసినా కానీ మరి పోలీస్ వ్యవస్థ ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడే ఉండే విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టే విధంగా మరి కార్యాచరణ అనేది మరి మనకు వచ్చేసినటువంటి రాబోతున్నటువంటి 26వ తేదీ నాడు ఎక్కడైతే తాళరాంపూర్ అనే గ్రామంలో మనకు ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమం. మరి ఆ కార్యక్రమం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నాంది పలకాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మరి ఆ రోజు పెద్ద ఎత్తున దాన్ని రావాలని చెప్పేసి తాళరాంపూర్ ఈ నెలనే ఆ 26వ తేదీన మరి దాంతోపాటు మనకి ఇంతకుముందు చెప్పినట్టు గురుగారు బీడీసీలు వద్దు, మనకు పంచాయతీలే వద్దు అన్నట్టు కొన్ని ప్లకార్డ్స్ కూడా మనం తీసుకుందాము. మా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇటువంటి చిన్న చిన్న కొటేషన్స్ తోనే, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు స్కూల్ లెవెల్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంప్స్, స్టాట్యుటరీ బాడీ ఏది, ఇల్లీగల్గా ఏర్పాటైన సంఘం ఏది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సంఘాలు ఏవి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే లీగల్ సంఘాలు ఏవి, ఇల్లీగల్ సంఘాలు ఏవి అనేది మనము పిల్లలకు ఏ విధంగా చెప్తే చిన్నపిల్లల నుంచే ఇప్పటి నుంచే వరకు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు మార్చడం అనేది చాలా కష్టం. స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా యువత తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు గ్రామాలలో యువత కూడా చెడుదారి
ఈరోజు పెద్ద మనుషులుగా చెలామవుతున్నటువంటి వారు మరి ఆ రోజుల్లో భారత రాజ్యాంగం ఏర్పడక ముందు ఏదైతే పెట్టుబడిదారుల వ్యవస్థ కానీ ఎవరైతే దొరల వ్యవస్థ ఉన్నదో మరి దాన్ని కూల్చడానికి మనకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి పంచాయతీని డంపింగ్ చేసే విధంగా ఈరోజు వీడీసీ ఆగడాలు చేస్తున్నారు. మరి భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం కోసం మనం కొట్లాడాలంటే భారత రాజ్యాంగం మీద ఏదైతే ప్రేమ మనకుందో మరి దాన్ని డమ్మీ చేసే విధంగా అటు సెంట్రల్ గవర్నమెంట్లో వారు ఒక విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఇక్కడ గ్రామ స్థాయిలో వీళ్ళు వీడీసీ ఆగడాలతో ఒక కాంటెంపరీ వ్యవస్థను సృష్టిస్తున్నారు. అంటే ఎటు పోయినా రాజ్యాంగానికి చిల్లులు వేయాలా, రాజ్యాంగాన్ని డమ్మీ చేయాలి. ఇప్పుడు సర్పంచ్ని డమ్మీ చేయడం అంటే రాజ్యాంగాన్ని డమ్మీ చేయడం. ఇది ఒకటి ఆలోచించాలి. ఇది చాలా చిన్న విషయం కాదు, కేవలం పెద్ద విషయమే కాదు. భారత రాజ్యాంగానికి చిల్లులు పడుతున్నాయి, జాగ్రత్త ఉండాలా. మన హక్కులందులో రాయేసుకున్నాము. కేవలము మనకి ఈరోజు సారగా చెప్పినట్టు విద్యా హక్కు చట్టం ఎందుకు తేవడం జరిగింది? భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం లేనప్పుడు మనకు విద్య లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. బడుగు బలహీన వర్గాలు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఇంట్లో ఉన్న మహిళలు బయటకు వచ్చి పనిచేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు వచ్చినాయి. భారత రాజ్యాంగం వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి మరి ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని చిల్లు కొడిచే విధంగా ఇట్లాంటి కాంటెంపరీ వ్యవస్థలు ఏవైనా కానీ వాటిని మనం ఖండించాలి. కొన్ని స్లోగన్స్ తీసుకొని మన గ్రామాలకు వెళ్ళినప్పుడే మన యొక్క కార్యక్రమాలను మనం సభగా విజయవంతం చేసుకోవాలని చెప్పేసి రానున్న 26 రోజుల నాడు పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రతి సంఘం నుండి ఒక 10 మంది తాళ్ళరాంపుడు ఇచ్చేసి చెలో తాళ్ళరాంపుడు అనే కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ డివిజన్ మరియు జక్రాన్పల్లి ప్రాంతాలలో ఈ వీడీసీ హరాస్మెంట్స్ కంప్లైంట్స్ మాకు చాలా వరకు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అనేక విలేజ్లలో క్యాంప్స్ కండక్ట్ చేశాము. అదేవిధంగా విక్టిమ్స్ దగ్గర కూడా వెళ్ళి చూశాము. జక్రాన్పల్లిలో ఒక ఎస్సీ బాధితుని యొక్క ఇల్లును స్లాబ్ను కూలగొట్టడము, అదేవిధంగా జక్రాన్పల్లిలో 35 కుటుంబాలు రజక కుటుంబాలను వెలివేయడము, అదే డేగాం గ్రామంలో కూడా ఒక కుటుంబాన్ని వెలివేయడం 3 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా షాపూర్లో కూడా రోడ్డుకు భూమి అయినందుకు అతను కూడా వెలివేయడం జరుగుతుంది. ఇంత రోడ్డు వేసి అధికారం వీడీసీకి ఎవరు ఇచ్చారనేది ఒకటి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క గ్రామస్తుడు వీడీసీ అంటే అది ఎవరు గుర్తించిన సంస్థ. సో ఏదో గ్రామం డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ గ్రామాన్ని వాళ్ళు సర్పంచును పక్కన పెట్టి నడపడం కూడా చాలా ఇలాంటి అనేకమైన కంప్లైంట్ మాకు వస్తున్నాయి. సో ఆ దృష్టిలో ఉంచుకొని ఈ వీడీసీలకు ఎక్కువ గ్రామాలలో బాధితులు బడుగు బలైన వర్గాలే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకు వచ్చిన ప్రతి కంప్లైంట్లో కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ వెలివేసిన తర్వాత ఇతర గ్రామస్తుడు ఎవరైనా అతనితో మాట్లాడితే కూడా వాళ్ళకు జుర్మానా వేయడం, రైతులకు కూడా ట్రాక్టర్స్ కూడా వాళ్ళ పొలంలోకి పంపించకుండా చేయడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అనేక కుల సంఘాల వాళ్ళని పిలిపించాము. ఈ మన డిఎల్ఎస్ఏ కార్యాలయంలో మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 26వ తారీఖు నాడు కూడా తాళారాంపుల్లో మరియు మోర్తాడ్లో 2 మీటింగ్స్ మన జిల్లా జడ్జి గారు శ్రీమతి భరతలక్ష్మి మేడం గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయిలో కుల సంఘాలు మీటింగ్ పెట్టాము. వచ్చే నెల 1వ తారీఖు నాడు ఆర్మూర్ మండలంలో మండల స్థాయి అన్ని కులాల వారితో మీటింగ్ పెట్టాలని ఆలోచన ఉన్నది. ఎందుకంటే తర్వాత ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా కుల సంఘాల వాళ్ళ సమస్యలు ఏంటిది, వాళ్ళు ఏ విధంగా దీనిని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా చర్చించాము. సో చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా దీనిపైన సీరియస్గానే ఉన్నట్టుగా మేము ఇవాళ వాళ్ళని కలిశాము. వారు కూడా స్పందించారు. తప్పకుండా ఈ వీడీసీ యొక్క గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకొని కట్టడాలు చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. దానిని కూడా మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా దానికి చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అదేవిధంగా మేము ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాము, ఒక అడ్వకేట్స్ కమిటీ. వాళ్ళు ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లు ఇప్పటివరకు దరఖాస్తు కానీ కంప్లైంట్లు కానీ
ఒకవేళ సమస్యలు ఇంకేమన్నా ఇతర సమస్యలు ఈ వీడీసీ వాళ్ళ హరాస్మెంట్స్ వల్ల కొత్త సమస్యలు వచ్చినా కూడా వారు ఈ కమిటీ దగ్గరికి, ఆ కమిటీలో 3-4 న్యాయవాదులు ఉంటారు, ప్యానల్ లాయర్స్ అందులో కూడా ఉంటారు. అదేవిధంగా ఇతర అడ్వకేట్స్ని కూడా మేము అందులో కమిటీలో మెంబర్స్గా పెడతాము. సో ఎవరైనా కానీ ఆ కమిటీ దగ్గరకు వచ్చేసి మీకు సమస్యలు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినా కూడా కంప్లైంట్ కాకుండా కూడా మీకు ఆ కమిటీ తీసుకొస్తే, అదేవిధంగా మీరు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా చాలామంది ఏమంటున్నారంటే ఇంకా రిమాండ్ కావట్లేదు అక్యూజుడు, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా పెండింగ్ సంవత్సరాల కొద్దీ ఉంటుంది. దీనికోసం కూడా ఆ కమిటీ విచారిస్తుంది. వాళ్ళందరూ ఆ యొక్క అప్లికేషన్స్ అన్ని నా దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా సిపి గారితో కూర్చొని ఒకసారి చర్చిస్తాము. ఈ వీడీసీ యొక్క హరాస్మెంట్స్ను తగ్గించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.